మనిషి మనసు అంటే ఒక అద్భుతమైన యంత్రం. కానీ ఒక చిన్న తప్పు చేస్తుంది. ఏం కనిపించట్లేదో అదే మనకి మోసం చేస్తుంది. మన డిసిషన్స్, మన చాయిస్, మన లైఫ్ డైరెక్షన్ కూడా కొన్నిసార్లు మనసు చేసే ఈ చిన్ని మోసాల వల్ల మారిపోతుంటాయి. ఇవాళ మనం ఆ మనసు చేసే 4 మోసాల గురించి తెలుసుకుందాం. ముందుగా అబ్సెన్స్ బ్లైండ్నెస్, కనిపించనిది లేనట్టే భావించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో కొత్త ప్రోడక్ట్ వచ్చిందనుకో, కానీ ఎవరు గమనించలేదు. ఎందుకంటే అది మిస్సింగ్ ఫీచర్ గురించి ఎవరు ఆలోచించలేదు. మనం సాధారణంగా మన ముందు ఉన్న దానినే గమనిస్తాం, కనిపించని దాన్ని పట్టించుకోం. సో అబ్సెన్స్ బ్లైండ్నెస్ అంటే మనకు కనిపించని విషయం, లేకపోయిన ఫీచర్ లేదా అవకాశం మన దృష్టికి రాకపోవడం. ఇది మార్కెటింగు, బిజినెస్, జీవితంలో కూడా పెద్ద మోసం చేస్తుంది. సో మన మైండ్ ప్రజెన్స్ మీద ఫోకస్ చేస్తుంది, ఆప్షన్స్ని ఇగ్నోర్ చేస్తుంది. సక్సెస్ఫుల్ మార్కెటర్ లేదా ఎంటర్ప్రీనర్ ఆ ఆప్షన్స్ని గుర్తించి దాన్నే వాల్యూ ప్రాస్పెక్షన్గా మార్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ మొదట టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఒక ఫీచర్ని యాడ్ చేయలేదు, కీప్యాడ్. ఇతర కంపెనీలు కీప్యాడ్ లేకపోవడమే ఫెయిల్యూర్ అనుకున్నాయి, కానీ యాపిల్ ఆప్షన్స్ని ఫీచర్గా మార్చింది. అది ఆప్షన్స్ బ్లైండ్నెస్కి ఆపర్చునిటీగా ఉపయోగించిన క్లాసిక్ ఎగ్జాంపుల్. నెంబర్ 2, కాంట్రాస్ట్, పోలికల మోసం. మనం ఒక వస్తువు విలువను దాని యాక్చువల్ క్వాలిటీ ద్వారా కాదు, దాని పక్కన ఉన్న దానితో పోల్చి నిర్ణయిస్తాం. ఏదో కాస్ట్లీ బ్యాగ్ చూపించి దాని పక్కన స్లైట్లీ చీపర్ బ్యాగ్ను చూపిస్తే మనం రెండోది రీజనబుల్ అనిపిస్తుంది. సో కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటే మన బ్రెయిన్ పోలికల ఆధారంగా డిసిషన్ తీసుకోవడం. సో మార్కెటింగ్లో ఇది పవర్ఫుల్ టూల్. ఫస్ట్ షో హై ప్రైస్డ్ ప్రోడక్ట్, దెన్ ఇంట్రడ్యూస్ ద మిడ్ టైర్ 1 ప్రోడక్ట్స్. సో కస్టమర్కి రెండోది బెటర్ డీల్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ ట్రెండ్స్లో ప్రీమియం షర్ట్ ముందు చూపించి తర్వాత సేమ్ బ్రాండ్లో 40% లెజర్ ప్రైస్ ఉన్న షర్ట్స్ను చూపిస్తారు. కస్టమర్కి రెండోది వర్త్ బయింగ్ అనిపిస్తుంది. ఇది కాంట్రాస్ట్ ఎఫెక్ట్. నెక్స్ట్ నెంబర్ 3, స్కేర్సిటీ అంటే కొరత. మనం అందుబాటులో ఉన్న దానికి అంత వాల్యూ ఇవ్వం, కానీ దొరకని దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. స్కేర్సిటీ అంటే లిమిటెడ్ అవైలబిలిటీ, హై డిమాండ్. సో మన బ్రెయిన్ ఆటోమేటికల్లీ వాల్యూ పెంచేస్తుంది స్కేర్సిటీ ఉన్నప్పుడు. స్కేర్సిటీ మార్కెటింగ్ వర్క్స్ బికాస్ హ్యూమన్ ఫియర్ మిస్సింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ లిమిటెడ్ ఎడిషన్, ఓన్లీ 3 లెఫ్ట్ లాంటివి మనపై స్ట్రాంగ్ సైకలాజికల్ ప్రెజర్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ సేల్లో ఓన్లీ 2 ఐటమ్స్ లెఫ్ట్ అని చూపిస్తే చాలామంది వెంటనే ఆర్డర్ చేస్తారు. అది నీడ్ కాదు, స్కేర్సిటీ ట్రిగర్ మాత్రమే. మన బ్రెయిన్ చెబుతుంది ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతావు అని. నెక్స్ట్, నోవెల్టీ అంటే కొత్తదనం. మనమంతా కొత్తదనాన్ని చూడగానే అట్రాక్షన్కి ఫీల్ అవుతాం. కొత్త ఐడియా, కొత్త గ్యాడ్జెట్స్, కొత్త యాప్, నోవెల్టీ మన అటెన్షన్ని ఇన్స్టెంట్గా పట్టేస్తుంది. నోవెల్టీ అంటే కొత్తదనం. మన బ్రెయిన్ డోపమైన్ రిలే చేస్తుంది వాట్ ఎవర్ సంథింగ్ న్యూ అపియరెస్. సో మార్కెటింగ్లో నోవెల్టీ చాలా పవర్ఫుల్. ప్రోడక్ట్లో చిన్నదైనా సరే కొత్త ఫీచర్ అయితే ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ ఫీచర్ వచ్చినప్పుడు ఇది టిక్టాక్ లాంటి కాన్సెప్ట్ అయినా న్యూగా అంటే కొత్తగా లాంచ్ చేయడం వల్ల ఎంటైర్ యూత్ మొత్తము అట్రాక్షన్ పడిపోయింది. సేమ్ ఫీచరు బట్ న్యూవాలిటీ ప్రాస్పెక్షన్ హ్యూజ్ సక్సెస్ని స్ట్రాంగ్గా మారింది. మనసు అనేది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన టూల్, కానీ అదే మన డిసిషన్స్ని మోసం చేసే ఇల్యూషన్ కూడా. అబ్సెన్స్ బ్లైండ్నెస్ అంటే మనకు కనిపించనిది చూపించదు. కాంట్రాస్ట్ అంటే ప్రాస్పెక్షన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. సాక్రిటీ అంటే మన వాల్యూని జడ్జ్మెంట్ని బయాస్ చేస్తుంది. నావెల్టీ మన అటెన్షన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే సక్సెస్ఫుల్ మార్కెటరు, లీడరు లేదా థింకర్ అవ్వాలంటే ముందుగా మన మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనసుని గెలిచిన వాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. ఇలాంటి మరిన్ని హ్యూమన్ సైకాలజీ బేస్డ్ MBA కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే చదువుకున్నారండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మన డిసిషన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో, వాటిని మన బిజినెస్కి ఎలా ఉపయోగించాలో చూద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.